బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్ బిఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఫైలుపై సంతకం చేసిన సువేందు నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదే వేదికపై ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్లో బీజేపీ తరపున తొలి సీఎంగా ఎన్నికయ్యారు సువేందు అధికారి. సువేందు 1970 డిసెంబర్ 15న తూర్పు మేదినపూర్లోని కర్కులీలో జన్మించారు. ఇక ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేశారు. ఇక యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. సువేందు 1995లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కోంటాయి సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అదే ఏడాది కోంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గా గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। যে বিধি দ্বারা স্থাপিত ভারতের আমি শ্রীমতী অগ্নিমিত্রা পাল సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానిది ప్రత్యేక పాత్ర. నందిగ్రామ్లోని 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహాల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును మమత నియమించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. సువేందు 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమతా సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. ఇక తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. ఇక అప్పటి నుంచి తృణమూల్లో సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమతా తర్వాత నెంబర్ 2 ఈయనేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమతా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యమివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివరిలో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతను ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇక ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మమతను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.